నమస్తే, నేను ముఖేష్. వి మీడియా అండ్ రిచ్ టీవీ తెలుగు ప్రెజెన్స్ మనీ మాస్టరీ విత్ విశ్వం మాస్టర్ సిరీస్ నెంబర్ 1, మనీ ఐడెంటిటీ. ముఖ్యంగా డబ్బు కష్టంతో సంపాదించాలా లేక ఐడెంటిటీతోనా? దీని గురించి మనకు పూర్తిగా తెలియజేయడానికి మనీ ఐడెంటిటీ కోచ్ విశ్వం మాస్టర్ ఉన్నారు. హలో మాస్టర్. నమస్తే. సో చాలా మంది కష్టపడితేనే డబ్బు వస్తుందంటారు. నిజంగానే డబ్బు అనేది కష్టపడితేనే వస్తుందా లేకపోతే ఈజీగా కూడా సంపాదించవచ్చా? సో దీనికి సంబంధించినటువంటి ఒక లోతైన సూత్రాన్ని మాకేమైనా వివరిస్తారా? ఎస్, ఇదేమిటి? 500 రూపీస్ నోట్. ఈ 500 రూపాయల నోటుని జాగ్రత్తగా గమనించండి. ఎస్, ఓకే మీకు 2 సన్నివేశాలు చెప్తాను. ఓకే. ఈ 500 రూపాయల నోటు ఒక డైలీ లేబర్ చేతిలోకి వెళ్తుంది. అవును. ఇదే 500 రూపాయల నోటు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ చేతిలో కూడా వెళ్తుంది. ఓకే. ఇప్పుడు మీకు ప్రశ్న, 5 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది? జనరల్ గా అందరు చెప్పే సమాధానం బిజినెస్ మ్యాన్ అని చెప్తారు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఎస్. ఎందుకు? ఈ 500 రూపాయల నోట్లో ఏమన్నా మాయ ఉందా? ఒక వ్యక్తికి 500 రూపాయలుగానే ఎలా పనిచేస్తుంది, ఓకే, ఇంకొక వ్యక్తికి కోట్ల రూపాయలు సంపాదించే వ్యాపార పెట్టుబడిగా ఎలా ఉపయోగపడుతుంది? తేడా నోటులో లేదు. ఆ నోటును పట్టుకున్న వ్యక్తి ఆలోచనలో ఉంది, ఆయన నిర్ణయాలలో ఉంది, తనని తాను చూసుకునే విధానంలో ఉంది. ఓకే, అది తేడా. దీనినే నేను మనీ ఐడెంటిటీ అంటాను. ఓకే. ఒక వ్యక్తి ఇలా ఆలోచిస్తున్నాడు, ఈ 500 రూపాయల నోటును ఈ రోజు ఎలా ఖర్చు చేయాలి అని. ఎస్. అదే ఇంకొక వ్యక్తి ఈ 500 రూపాయల నోటును రేపు 5,000 రూపాయలుగా ఎలా సృష్టించాలి అని. ఓకే. నోటు ఒకటే, ఆలోచన వేరు, ఐడెంటిటీ వేరు, ఫలితం వేరు. ఎస్. డబ్బు మనిషిని ధనవంతుడిని చేయదు. ఓకే. డబ్బు సంపాదించే ఐడెంటిటీ మనిషిని ధనవంతుడిని చేస్తుంది. ఎందుకంటే ఐడెంటిటీ మారితే నమ్మకాలు మారుతాయి, ఓకే. నమ్మకాలు మారితే ఆలోచనలు మారుతాయి, ఓకే. ఆలోచనలు మారితే చర్యలు మారుతాయి, చర్యలు మారితే ఫలితాలు మారుతాయి. ఓకే. అందుకే డబ్బు కోసం కాదు, ముందు ధనవంతుడి ఐడెంటిటీ కోసం పనిచేయాలి. ఓకే. అంటే ఒక గుర్తింపు. మనీ ఫాలోస్ వాల్యూ, వాల్యూ ఫాలోస్ ఐడెంటిటీ. సో చేంజ్ యువర్ ఐడెంటిటీ, చేంజ్ యువర్ ఫైనాన్షియల్ రియాలిటీ. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రేక్షకులు చేయగలిగిన ఒక మనీ ఐడెంటిటీ ఛాలెంజ్ ఏమైనా ఇస్తారా మీరు? ఎస్. ఈ 500 రూపాయల నోటును చేతిలో పట్టుకోండి. Hmm. ఈ 500 రూపాయల నోటును సూటిగా చూస్తూ మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి. నేను ఈ 500 రూపాయలను కేవలం ఖర్చు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తానా లేక దీని విలువను సృష్టించడానికి ఉపయోగిస్తానా? మీ మొదటి సమాధానమే మీ మనీ ఐడెంటిటీ. గుర్తుంచుకోండి, తెలుసుకోవడం ముఖ్యం కాదు, మారడం ముఖ్యం. నేను మీ విశ్వం మాస్టర్. మీ ఐడెంటిటీ మారితే మీ ఆర్థిక వాస్తవికత కూడా మారుతుంది. మీ ఐడెంటిటీని మార్చుకునే ప్రయాణంలో నేను మీ ప్రతి అడుగులో తోడుంటాను. మళ్ళీ కలుద్దాం మనీ మాస్టరీ విత్ విశ్వం మాస్టర్ నెక్స్ట్ ఎపిసోడ్లో. విశ్వం మాస్టర్ గారు నిర్వహించబోయే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ కౌన్సిలింగ్ కొరకు ఈ కింది నెంబర్కు సంప్రదించండి. థ్యాంక్ యూ మాస్టర్. నమస్తే.